నాలుగో గ్రంథంలో ఉన్నాము. ఒకటో అధ్యాయంలో దాంట్లో వచ్చేసి మనకి మనువుల సంతతి అని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో కూడా మనకి 52 శ్లోకాల వరకు కూడా చూసాము. 1 నుంచి 10 వరకు చూసుకుంటే ఆకృతి రుచి వాళ్ళకు పుట్టిన పిల్లల గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత 10 నుంచి 48 శ్లోకాల వరకు చూసాము. అంటే దేవహుతి కర్దముడికి 9 మంది ఆడపిల్లలు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఎవరెవరు పుట్టారు అనేది, వాళ్ళకి సంతతి ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. దాంట్లో మనం కొంచెం ఎక్కువగా తెలుసుకుంది అనసూయ అత్రిది. వాళ్ళిద్దరికి మళ్ళీ దత్తాత్రేయ వీళ్ళందరూ పుడతారు, భగవంతుడు ఎలా వస్తాడు ఏంటి ఇదంతా కూడా మనం చూసామన్నమాట. సో ఈ విధంగా అందరిది అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో మనకి ఇంకా మిగిలింది ఎవరు, ప్రసూతి అన్నమాట. ప్రసూతికి ఎవరినిచ్చి చేశారు, ఎవరికైనా గుర్తుందా? ప్రసూతి హస్బెండ్ పేరేంటి? దక్షుడు మాతాజీ. దక్షుడు, కరెక్ట్. సో ప్రసూతి దక్ష వీళ్ళిద్దరికీ వచ్చేసి 16 మంది ఆడపిల్లలు పుట్టారు అని తెలుసుకున్నాం మనము. దాంట్లో 13 మంది ఉంటారు. ఆ 13 మందికి కూడా ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? ధర్మ, శ్రద్ధ, మా మైత్రి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆయనకి ధర్మ అనే అతనికి ఇచ్చి చేస్తారు. సో వాళ్ళకి ఎవరెవరు పిల్లలు అనేది కూడా మనము తర్వాత తర్వాత అంతా కూడా చూసామన్నమాట. సో ఇక్కడి నుంచి మనకి ఏంటంటే 53వ శ్లోకం నుంచి కూడా మనకి ఇంకా మిగతా వాళ్ళ గురించి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం. సో మనం ఇందా చూసాము అంటే నరనారాయణులు వచ్చారు అని చెప్పి తెలుసుకున్నాం అనమాట మనం. సో ఇప్పుడు ఆ నరనారాయణుల నుంచి ఇంకా ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనము చూద్దాం. మూర్తి అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తోటి ఆ దక్షుడికి కలిపి సారీ ఈ 13 మంది డాటర్లలో వాళ్ళకి ఏంటంటే మూర్తి ఉంటుంది. ఆ మూర్తి తోటి నరనారాయణులు వస్తారనమాట. 53వ శ్లోకాన్ని చూద్దాం. యయోర్జన్మన్యదో విశ్వం అభ్యనందు స నిర్వృతం మనాంసి కుకుభో వాతాః ప్రసేదుః సరితోద్రయః. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. సరోజన మాతాజీ, ఎంఎస్ లక్ష్మి మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ శ్లోక సరోజన మాతాజీ. ఓకే. చదవాలా మాతాజీ? మీరు నెక్స్ట్ చదువుతారు మాతాజీ. ఎంఎస్ లక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. యయో జన్మన్యదో విశ్వమభ్యా విశ్వం దగ్గర ఆపండి మాతాజీ. అక్కడ ఓకే. యయో జన్మన్యదో విశ్వం అభ్యనంద నిర్వృతం మనాంసి కుకుభో వాతాః ప్రసేదు సరితోద్రయః. నరనారాయణుల ఆవిర్భావ సందర్భమున విశ్వమంతయు ఆనందముతో నిండెను. ఎల్లరి మనసు శాంతి పూర్ణమయ్యాను. ఆ విధముగా ఎల్ల దిక్కుల యందు వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నత నుండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి తెలుసు నరనారాయణులు అనేవాళ్ళు ఎవరు అంటే భగవంతుడి యొక్క అవతారము అని తెలుసు మనకి. సో అందుకని ఎప్పుడైనా భగవంతుడు కానీ భగవంతుడి యొక్క ప్రతిరూపంగా ఎవరైనా వేరే వాళ్ళు కానీ అవతారాలు వస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు వింటూ ఉన్నాం, చాలా సార్లు విన్నాం. ఇప్పటికీ భగవంతుడు వస్తున్నా, భగవంతుడి అవతారాలుగా ప్రత్యక్షం అవుతున్నా ఏం జరుగుతుంది? చైతన్య మార్పులు వస్తాయి మాతాజీ. అంటే అంతా కూడా శాంతిగా ఉంటుంది, ఒక పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ కూడా భగవంతుడి యొక్క నామం జపిస్తూ ఉంటారు. ఆ టైంలో పైనుంచి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. సో అదంతా కూడా ఇప్పుడు మనకి రాబోయే 4-5 శ్లోకాల్లో కూడా ఇదే ఉంటుంది అనమాట. నరనారాయణులు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మనకు చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడ ఏముంది, అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే అది మరి అందరికీ తెలిసిందంటే అది ఏదో ఒక రకం మనకు తెలియదు. ఒక్కోసారి చూడు, ఎందుకు మనం ప్లజెంట్గా ఉంటాము అంటే మనకే అర్థం కాదు. ఎందుకంటే అది కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి భగవంతుడు, కొంతమందికి దేవతలకి వాళ్ళకి తెలుసు, బట్ మామూలు ఉన్న మనుషులకు తెలుసా అంటే తెలియదు. అయినా కూడా వాళ్ళకు ఒక రకమైన ఆనందం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందరి మనసుల్లో కూడా శాంతిగా ఉన్నారు. అన్ని వైపులా కూడా మంచిగా వాయువు వీస్తూ ఉంది. నదులన్నీ కూడా చక్కగా ప్రసన్నత నొందున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో భగవంతుడు ఉంటే మనకు ఆల్రెడీ కుంతి స్థితిలో కూడా నేర్చుకొని ఉన్నాము. ఎప్పుడైతే భగవంతుడు ఇక్కడ ఉంటాడో మనకంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇదంతా కూడా మనం నేర్చుకున్నాము, కుంతిదేవి చెప్తూ ఉంటుంది. సో అలా ఏంటంటే భగవంతుడు అపేర్ అయినప్పుడు అంతా కూడా చాలా ప్రశాంతత ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట.
దివ్యవాద్యంతతూర్యాణి పేతుః కుసుమవృష్టయః మునయస్తుష్టు ఉస్తుష్టా జగర్గ జగ్ జగుర్ సారీ జగుర్న జగుర్గంధర్వకిన్నరాः నృత్యన్ నృత్యంతి స్మ స్త్రియో దేవ్యా ఆసీత్ పరమమంగళం దేవా బ్రహ్మాదయः సర్వే ఉపతస్తురభిష్టవైః. సరోజన మాత చదవండి. చదవనా? హరే కృష్ణ. సరోజన మాత చదువుతారు. మాత జిందాక అడిగారు. సరోజన మాతాజీ ఓకే. నాగమణి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. చదవండి. తూ నూటి కాలేదు మాతాజీ. ఆ, దివ్యావాద్యంత తూర్యాని ఏతు కుసుమారుష్టయః మునాయస్తు ష్టపుస్తుష్ట జగర్గంధర్వ కిన్నరః నృత్యాంతి స్మ శ్రియో దేవ్యా ఆసీత్ పరమమంగళం దేవ బ్రహ్మాదయ సర్వే ఉపస్తు రవిష్టవైః. స్వర్గలోకం నందు వాద్యఘోష వినవచ్చెను. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. సంతుష్టులైన మునులు వేదఘోష కావించిరి. దేవతాలోకమునకు చెందిన గంధర్వులు కిన్నెరలు గానం చేసిరి. దేవాంగనలు నృత్యమాడిరి. ఈ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయమున సమస్త మంగళకర ఛాయలు నెలకొనెను. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇట్లు కీర్తించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఈ నరనారాయణులు వచ్చారో ఇందాకేంటి నదులు వాయువులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి, అందరి మనసులు ఆహ్లాదకరంగా ఉన్నాయి, ఎంతో ఇదిగా ఉంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే స్వర్గలోకాలు ఏంటంటే అనేక రకాల గంధర్వులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ వాద్యఘోష అంటే మనకి డ్రమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన కరతాళాలు డ్రమ్స్ ఇవన్నీ కూడా వాయిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఆకాశం నుంచి వాళ్ళు పుష్పవృష్టి చాలా చోట్ల చూస్తాం మనం, వామన అవతారం వచ్చినప్పుడు కానీ ఏ అవతారం వచ్చినా ఇది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మునులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు వేదాలు పఠిస్తూ ఉన్నారనమాట ఆనందంతో. ఇంకా దేవతా లోకంలో ఉన్న అంటే గంధర్వులు కిన్నెర్లు వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు చేసేది ఏంటి గానం అనమాట. మస్ట్ దేవాంగనులు వాళ్ళేమో నృత్యం చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు అన్ని రకాలుగా మంగళకరమైన పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో అక్కడ అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణము, మంగళకరమైన శుభసూచకాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదే టైంలో ఈ దేవతలు ఏం చేశారు అంటే బ్రహ్మాది దేవతలు అంటే బ్రహ్మ మిగతా దేవతలందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తారనమాట. ఏమని ప్రార్థించారు అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ 2-3 శ్లోకాల్లో వస్తుంది అనమాట. దేవాహూచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం కే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాద్య ప్రాదుషకార పురుషాయ నమః పరస్మై. హరే కృష్ణ. చదవండి. దేవాఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం కే రూపమేద భేదమివ తత్ప్రచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాద్య ప్రాదశ్చకార పురుషాయ నమః పరస్మై. దేవతలు ఇట్లు పలికింది, ఈ జగత్తును తన బాహ్య శక్తిగా సృజించిన వాడును అనగా వాయువు మరియు మేఘములు అంతరిక్షమైన స్థితమై ఉన్నట్లు ఈ జగత్తు అతని యందే నిలిచి ఉన్నది. మరియు నరనారాయణ రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడునకు దేవదేవునకు వందనములు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ దేవతలు ఏమని ప్రే చేస్తూ ఉన్నారనమాట భగవంతుడికి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకున్నాం అనుకోండి, ఈ జగత్ అంతా కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి, అంతరంగిక శక్తి అంటే గోలోకము అవన్నీ అవుతాయి కదా. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఈ నరనారాయణులు వచ్చారో వాళ్ళు ధర్ముడి ఇంటి కదా, ఎందుకంటే ధర్ముడు మూర్తి వీళ్ళిద్దరికీ కలిపి పుడతారు కాబట్టి అతనికి దేవదేవునికి నమస్కారాలు
చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే ఎందుకు ఈ జగత్తుని బాహ్యశక్తి అని అంటున్నారు అనేది దానికి ప్రపాదుల వారు మనకి ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మనకి తెలుసు భగవంతుడికి ఈ భౌతిక జగత్తు అనేది ఆయన యొక్క అంతరంగిక శక్తితో తయారు చేయాల్సిన పని లేదు. ఇంకోటి మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటాం భగవంతుడి యొక్క విరాట్ రూపం ఏంటి? విరాట్ రూపం అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అది నథింగ్ బట్ భౌతిక జగత్తు, అంతే కదా. మనము సెకండ్ క్యాంటోలో చూసాము, నెక్స్ట్ థర్డ్ క్యాంటోలో కూడా చూసాము మనము. ఎలాగంటే ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, భగవంతుడి యొక్క పై శరీరం మీద ఉన్న ఎంట్రుకలు అనేసి, పైన చర్మం వచ్చి మౌంటైన్స్ అనేసి, ఇంకా అలా రకరకాలుగా మనము మొత్తం అంతా కూడా ఈ విరాట రూపం ఏదైతే ఉందో అది మన ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటితోటి కలిపి చూసుకుంటే ఆయన రూపం లాగా వస్తుంది అని. అది ఎంత పెద్దది అంటే మనం ఊహించుకోలేంది, మనం చూడలేంది అది. అయినప్పటికీ కూడా అది భౌతికమే. ఎందుకు అంటే అది బాహ్యశక్తితో తయారు చేయబడుతుంది కాబట్టి అది భౌతికమైంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే అలాంటి ఇప్పుడు ఈ విరాట్ రూపం అది వదిలేస్తే ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ లోపల అంతరంగికంగా చూసాము అంటే అనేకమైన లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి చూసుకున్నాం అనుకోండి, ఇది మన విశ్వాలు చూసాం అనుకోండి, అది ఒకటి ఉంటుందా అనేకం ఉంటాయా? ఇప్పుడు మనం ఉండేది ఒక విశ్వంలో ఉంటున్నాము. అలాంటి విశ్వాలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటుంది. కొన్ని కోట్లు. కోటాను కోట్లు ఉంటాయి మాతాజీ. లెక్క పెట్టలేము మనం. దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తూ ఉంటారు, ఎక్కువగా మనకి ఒక గోనె సంచిలో కనుక ఆవాలు ఫిల్ చేసి పెడితే అవి ఎన్ని అనేది మనం కౌంట్ చేయగలమా? ఒక సంచి నిండా కష్టము. అలాగా అన్ని లోకాలన్నమాట, మనము లెక్కే పెట్టలేమన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి లోకంలో కూడా వాయువు అనేది ఉంటుంది, మేఘాలు అనేవి ఉంటాయి, ఆ మేఘాల వలన రకరకాల రంగులు అనేవి ఉంటాయి. సో ఇదేంటి అంటే వీళ్ళందరూ కూడా ఈ దేవతలు వీళ్ళందరూ కూడా ఒక లోకాన్ని నుంచి ఇంకో లోకానికి వాళ్ళు ప్రయాణించగలుగుతూ ఉంటారనమాట. సో ఇదేంటంటే ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మాయాశక్తితోటి మనకి ఈ భౌతిక జగత్ అనేది తయారు చేసింది అన్నీ ఒకలాగా ఉండవు, ఒక్కో దాని ప్రకారంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక చోట వేడి ఎక్కువగా ఉండొచ్చు, ఒక చోట చలి ఎక్కువగా ఉండొచ్చు, ఆ విధంగా దానికి తగ్గట్టు మనుషులు ఉంటారు అని మనం ఇంతకు ముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఒక చోట ఒక్కోసారి చూస్తే భగవంతుడితో మనం సమానం అన్నట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి మనం భగవంతుడితో సమానం కాదు అని ఉంటుంది. దాన్ని ఏ తత్వం అంటాం మనం? అచింత భేదాభేదం. కరెక్ట్. సో మనం ఏంటంటే ఒక్కసారి చూస్తే భగవంతుడితో గుణాల్లో పోల్చుకుంటే మనమంతా కూడా సేమ్గా ఉన్నట్టు ఉంటాము. మళ్ళీ ఒక పరిమాణంలో చూసుకుంటే వాటిని తక్కువ ఉంటుంది, మనకి భగవంతుడికి ఫుల్గా ఉంటుంది. సేమ్ అలాగే ఈ లోకాలు కూడా అంతే అనమాట. చూడడానికి ఒకలాగా ఉన్నట్టు ఉంటాయి, బట్ మళ్ళీ కొంచెం వైవిధ్యము ఉంటాయి అనమాట. చూడడానికి ఒకే కాలంలో ఒకేలాగా అనిపిస్తాయి, కానీ కొంచెం వైవిధ్యం కూడా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని దేవతలు అందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే మమ్మల్ని ఈ మాయ నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉండు నువ్వు అని చెప్పి. అంటే ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈ మాయా ప్రభావం అనేది తప్పదు అని చెప్పేసి, ఎందుకంటే ఇది నిరాకార తత్వం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ మాయా ప్రభావం పడిపోయి మనం భగవంతుడిని మర్చిపోతూ ఉంటాం కదా, అది వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందుకొని ప్రేవరే చేసుకుంటూ ఉన్నారనమాట. అందుకే యో మాయయా విరచితం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అంతా కూడా భగవంతుడి యొక్క శక్తితోటే అవుతుంది, తేడాలు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడాను. సో అందుకొని మేము ఎప్పుడు కూడా నీ యందు సంరక్షణలో ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇదంత పెద్ద ఇంపార్టెంట్ది ఏమీ కాదు మనకి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే దేవతలు కూడా నరనారాయణ వచ్చినప్పుడు ఆయన ప్రార్థించుకుంటున్నారు, ఈ మాయా ప్రభావం మా మీద లేకుండా మాకు ఎప్పుడు కూడా నీ యొక్క సేవలో ఉండాలి అనే విధంగా వాళ్ళు ప్రే చేసుకుంటున్నట్టు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ప్రకృతికి కూడా కారణం ఎవరు అంటే నీ వల్లనే కూడా ఈ ప్రకృతి వచ్చింది అంతా కూడాను అని చెప్పేసి ఆయనకి నమస్కరించుకుంటున్నారు అనమాట. సో మనకి తెలుసు ఒక ప్రకృతే కాదు, ఎవరైనా సరే అందరివి కూడా ఎవరి నుంచి వచ్చాము? ఒక ప్రకృతి ఏంటి, దేవతలేంటి, అందరం ఎవరి నుంచి వచ్చాము? భగవాన్ నుంచే వచ్చాము, భగవంతుడి నుంచే వచ్చాము. సో అందుకని నరనారాయణుడు ఆయన అవతారం కాబట్టి అన్ని నీ నుంచే వచ్చాయి అని ఆయనకి మొక్కి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనమాట. ఓకే, సోయం స్థితవ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాననుమేయ తత్వః
దృశ్యాదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. హరే కృష్ణ. చదవండి మాత. సోయం స్థితివ్యదేకరోపసమాయ సృష్టాం సత్వేన నః స్వరగణానుమేయ తత్వః దృశ్యాదభ్రకరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం. ప్రామాణికముగు వేదమూలమునే తెలియబడివాడును జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపచేసి శాంతి సౌభాగ్యము నెలకొల్పువాడును దేవదేవుడు దేవతలపై తన దృష్టిని సారించుగాక. అతని కృపా వీక్షణము శ్రీనికేతమగు అమల అరవింద శోభనే అతిశయించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇందాక ఏం చెప్తున్నారు? నువ్వే సృష్టికర్తవి. ఇందాక శ్లోకాలు నువ్వే ఈ భౌతిక ప్రపంచాన్ని బహిరంగ శక్తితో తయారు చేసినప్పటికీ కూడా మొత్తానికి సృష్టికర్తవి నువ్వే. కానీ ఎలా వచ్చావు అంటే ఇప్పుడు ఒక ఋషిలాగా వచ్చావు అని ఇందాక మనకి చెప్పారు. ధర్ముడి ఇంటిలో ఒక ఋషిలాగా జన్మ తీసుకున్నావు అని చెప్పారనమాట. ఇక్కడేం చెప్తున్నారు అంటే నువ్వు ఎంతో దయగలవాడివి, నీ యొక్క దయ ఎప్పుడు కూడా మా మీద ఉంచు అని చెప్పేసి, నీ కృపావీక్షను మా మీదే ఉంచు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఆయనే దేవాది దేవుడు అని ఎలా తెలుస్తుంది అంటే ప్రామాణికం వేదమూలం. వేదాల్లో ఏముంది? ఎక్కడెక్కడ తెలుసు మనకి భగవంతుడి దేవాది దేవుడు అని? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఎస్, అదొకటి. ఇంకా అహం సర్వస్య ప్రభు, భగవంతుడే చెప్తున్నాడు కదా నేనే అనేసి. 10.8 శ్లోక తీసుకోవచ్చా? యా. సో ఇలా మనం ఎన్నో శ్లోకాలు, మళ్ళీ ధర్మ ప్రోజిత కైతవోత్ర శ్లోకాసు, మనం ఫస్ట్ శ్లోక ఉంది జన్మాస్తే మాతాజీ భగవద్గీతలో 7.7 తీసుకోవచ్చు కదా ఎస్ మాతాజీ. పత్త పరతరం నాణ్య ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి ఆ వేద మూలాల ద్వారా ఏమవుతుంది, భగవంతుడే దేవాదేవుడు అని తెలుస్తుంది. ఇంకా భగవంతుడే మనకు వచ్చే విపత్తులన్నిటినీ ఆయనే నశింపజేసి శాంతి సౌభాగ్యాలు ఇవ్వగలడు అని మనకి ఇవి కూడా మళ్ళీ చాలా శ్లోకాల్లో వచ్చాయి మనకి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఓన్లీ భగవంతుడు ఒక్కడే మనకి, ఆయనే మన యొక్క వెల్విషర్, ఆయనే మన సన్నిహితుడు కూడా, ఆయనే మనకి ఏదన్నా బాధలు వస్తే తొలగించి మన శాంతిని కలగజేసేవాడు కూడా ఆయనే అన్నిటికీ కూడా ఈశ్వరుడు అని ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి అన్నమాట. సో అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ వచ్చే ఏ ఇబ్బందులనైనా సరే నువ్వు తప్ప ఇంకెవరూ తీయలేరు వాటిని అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా ఎందుకు మనకి ఇంత ఇదిగా చెప్తున్నారు అంటే దేవతలే భగవంతుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు మనం ఇంకా మధ్యలో ఉండి దేవతల మీద ఆధారపడడం అవసరం అంటారా? లేదు మాతాజీ. డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ నాకు తెలుసు, కానీ నేను కింద నుంచే ఒక్కొక్కరు దాటుకుంటూ వెళ్తాను అంటే అది పిచ్చా వెర్రవుతుందా? యథాతరోర్ మూల నిషేచనేనా మాతాజీ. ఎస్, అది ఓకే. నేను చెప్తుంది మామూలుగా. ఇప్పుడు నాకు తిరుపతి వెళ్ళడానికి హాయిగా లోపల ఉన్న పండిట్టు ఎవరో ఉన్నారు, ఆయన తెలిసి ఆయన నన్ను తీసుకుపోతారంటే లేదు లేదండి నేను క్యూలోనే చిన్నగా వస్తానండి అంటే అది వెర్రి అనుకోవాలా పిచ్చి అనుకోవాలా మనం? సో అదనమాట. ఇక్కడ ఏంటంటే దేవతలే వాళ్ళు వచ్చి భగవంతుని ప్రే చేసుకుంటూ నువ్వే వేదాలకు మూలము అన్నిటికీ నువ్వే అని చెప్తా ఉంటే మనం ఏంటంటే నేను మంగళవారం ఆంజనేయ స్వామికి చేస్తాను, సోమవారం శివుడికి చేస్తాను అనేసి మనం చేసుకోవడం అనేది మనం భక్తి ఉండాలి. మనం వాళ్ళని అగౌరవపరచకూడదు, వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు మనకన్నా హయ్యర్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళని కోరికల కోసం వాళ్ళ దగ్గరికి అదేమంటే భగవంతుని కోరుకోకూడదు కదా, అలా ఏం లేదు. భగవంతుని అకామ సర్వకామో మోక్షకామో ఉదారదిహి తీవ్రైన భక్తి యోగే నిజేత పురుషం పరం. మన కోరికలున్నా ఎలాంటి కోరికలైనా పర్వాలేదు, అవి సకామ అకామ ఏవైనా పర్వాలేదు, రండి నా దగ్గరికి అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం సకామ కోరికలతోనే వెళ్దాము, చివరికి ఆ అకామ కింద అయిపోయి మనకి మోక్షం అన్నిటి కింద కూడా మారచ్చు అనమాట. సో అందుకని మెయిన్గా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ అదనమాట. సో అతని కృపావీక్షణము ఎలా కృష్ణస్తు భగవాన్ స్వయం అంటారు కదా మాతాజీ, 4వ అధ్యాయం. కృష్ణస్తు భగవాన్ స్వయం అని అంటారు కదా 4వ అధ్యాయం. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి యొక్క కృపావీక్షణం కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట. కానీ మాతాజీ ఒక నాకు డౌట్ అంటే అది ఒక ప్రశ్ననే అనుకోండి. భౌతికమైన కోరికలు కూడా కోరమంటున్నాడు, సకామ అకామ అంటున్నాడు భగవంతుడు. కానీ
అకామ అయితే మనకు ఓకే, కానీ సకామ కోరుకుంటే అందులో నష్టం ఉందా లాభం ఉందా మంచా చెడ మనకు తెలియదు, కోరుకుంటాం అంతేగాని భగవంతుడికే తెలుసు అది. కదా మాతాజీ, హరే కృష్ణ. కోరుకోవచ్చు అంటున్నాడు, కానీ కోరుకోవడంలో అది ముందు మనకి ఏం అంటే జరుగుతుందో తెలియదు కదా. అలా కాదు మాతాజీ, కొంతమందికి ఏంటంటే ఆ కోరికల ద్వారా భగవంతుడి దగ్గరికి వస్తారు కదా. మనం చెప్పుకున్నాం గుర్తుందా, భగవంతుడి దగ్గరికి వచ్చి భగవంతుడి గ్లాన్స్ పడితే ఏమవుతుంది? 3 రకాల ఉపయోగాలు చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా మీకు? మనలో ఉన్న భౌతిక కోరికలు నశించిపోయి ఆధ్యాత్మిక కోరికలు వస్తాయి. అవి మళ్ళీ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. ఇంకా వాటి కోరికలు నెరవేరుతాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ విధంగా అయిన భగవంతుడి దగ్గరికి వెళ్తామో ఆయన చూపు మన మీద పడినప్పుడు ఆటోమేటిక్ ఇవి నశించిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని రోజులకి ఇంకా అడగాలని కూడా అనిపించదు అనమాట. ఏదోటి స్టార్టప్ అనేది కావాలి కదా మాతాజీ, పోనీ కోరికల ద్వారా అన్నా రండి, అది భగవంతుడు చెప్పడం. భగవంతుడు చెప్తున్నాడు ఆర్ధ అర్ధార్థ జిజ్ఞాస జ్ఞాని, అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. అవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు నాలాంటి అజ్ఞానానికి ఏంటంటే సకామ కర్మ కోరుకోవాలా భగవంతుని అంటే, కోరుకున్నాం అనుకోండి అందులో నష్టం అనేది ఉందో లాభం ఉందో తెలీదు, బాధలు భరించలేకో ఏదో అజ్ఞానం వల్లనో కోరుకున్నాం అనుకోండి. కోరుకుంటే ఏమైతే భగవంతుడు అన్ని ఇస్తాడు, ఏది ఇవ్వనన్నాడు, ఆయన ఇస్తాడు లేదు కరుణామయుడు కదా కాబట్టి. మాతాజీ, ఇచ్చిన దాంట్లో మనం ఏం ఏముంటుంది? చెప్పుకున్నాము? భగవంతుడు అన్ని కోరికలు నెరవేరుస్తాడా దేవతల్లాగా? లేదు, అవసరమైంది ఇస్తాడు ఆయన. మరి అది మనం కోరినప్పుడు మనకి ఏది అవసరమో మంచిదో అదే ఇస్తాడు. మరి అది మంచిదైతేనే కదా ఇస్తాడు. ఇంకెందుకు మీకు అజ్ఞానం ఉంటే ఏమి, ఏముంటే ఏమి? హరే కృష్ణ. అవునా? మీకు ఆన్సర్ వచ్చిందా? హరే కృష్ణ. చెప్పండి. అందుకే అంత అర్థం కాకుండా కొంత అర్థమైనా కొంచెం అయి కొంచెం కాకుండా ఇదే ప్రాబ్లం కదా మాతాజీ. హరే కృష్ణ. లేదు మాతాజీ, భగవంతుడు చూసుకుంటాడు. ఏదో ఒకలాగా మనం దగ్గరికి వెళ్తే చాలు, మిగతాది ఆయనే చూసుకుంటాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, యా. అందుకే ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత ఆయన మిగతా చూసుకుంటాడు. ఏదో ఒక ఫలంగా మనం దగ్గరికి వెళ్తే చాలా. ఇదే కదా చెప్తున్నాడు, మీరు ఒక్క అడిగే నేను 10 అడుగులు వేసి మీ దగ్గరికి వస్తాను అని. అంటే ఇదే విధంగా అనమాట. కాకపోతే ఆ అడిగేయడానికి మనం ఎంతో ఆలోచిస్తున్నాం, అది మెయిన్. మనకి మధ్యలో కూడా శ్లోకాస్ వస్తాయి కదా 4th చాప్టర్లో, వాటిలో ఎందుకు మనం దేవతల్ని పూజిస్తామంటే మనకి శీఘ్రంగా కోరిక నెరవేరాలి. భగవంతుడు అంటే శీఘ్రంగా ఇవ్వడు కదా, ఎందుకంటే అది నీకు అవసరమైతేనే ఇస్తాడు, అవసరం లేకపోతే ఇవ్వడు నీకు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ప్రపాదుల వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు మనకి ఈ సూర్య చంద్రులు ఉన్నారనుకోండి, వాటి యొక్క కాంతి మనకి అప్పుడప్పుడు ఏమవుతుంది, కమ్మిపోతూ ఉంటుంది. అవునా? మేఘాలు అడ్డొస్తే ఏమవుతుంది, మనకి కాంతి కనిపిస్తుందా కాసేపు? కనిపించదు. సో అలా అని సూర్యుడు చంద్రుడు లేనట్ట? ఉన్నారు, కానీ ఏంటంటే ఆ కప్పబడి ఉందన్నమాట. సేమ్ అలాగే ఏంటంటే భగవంతుడు కూడా ఏంటంటే ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడి చుండును అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ మేఘం లాగా ప్రకృతి ఉంటుంది. సో అందుకే చూడండి, చాలా మంది ఈ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతారు, ప్రకృతే మనకి అంతా. అవునా లేదా? మనకేంటి ఈ చార్టులు చూసి ఇదంతా చూసి ఓహే ప్రకృతి కూడా భగవంతుడి నుంచి వస్తుంది, అది ఒక భగవంతుడి యొక్క శక్తి, బహిరంగ శక్తి అనేసి దుర్గాదేవి అట్లా వస్తుంది అని ఇదంతా మనం తెలుసుకున్నాం. బట్ కానీ ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రకృతే మొత్తం అంతా కూడాను అని చెప్పేసి వాళ్ళు దాంతో ఎండప్ చేస్తారనమాట. సో ఇక్కడ అదే ప్రపాదులు వారు చెప్తున్నారు, ఆ ప్రకృతి ఒక మేఘం లాగా అడ్డం పడింది అంటే భగవంతుడి కాంతి కనిపించట్లేదు కాబట్టి భగవంతుడు లేదు, ఓన్లీ ప్రకృతే చివర అని అనుకుంటే అది మన యొక్క అజ్ఞానం అవుతుంది. అది కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. ప్రతి దాని వెనకాల భగవంతుడే ఉన్నాడు. సృష్టి స్థితి లయ ఏది చేయాలన్నా కూడా భగవంతుడి యొక్క కృపావీక్షణ. మేబీ భగవంతుడు డైరెక్ట్గా చేయడు, ఎవరితో చేయిస్తాడు, ఆయన యొక్క కృపా వీక్షణంతో మిగతా వాళ్ళతో ఆ పనులు చేయిస్తాడనమాట. ఇప్పుడు మనకి సృష్టి స్థితి లయాకి ఎవరు, విష్ణు, బ్రహ్మ, మహేశ్వర వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి చేస్తారనమాట. అది కూడా వాళ్ళకి శక్తి ఎవరు ఇస్తున్నారు, భగవంతుడు ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు, వచ్చి డైరెక్ట్గా ఇంజెక్షన్ లాగా ఏమైనా పుడుస్తున్నాడా, లేదు, కృపావీక్షణం. జస్ట్ ఒక ఐ అనేది ఒక ఇలా గ్లాన్స్ వేస్తాడు, దాంతో ఇది జరిగిపోతుంది అనమాట. అందుకే భగవంతుడి యొక్క ఆ కృప అనేది, ఆయన యొక్క చూపు అనేది మన మీద పడితే చాలన్నమాట. సో దానికి మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం వెళ్ళి దేవుడి ముందు కూర్చోవడం, దేవుడిని చూడటానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే టైంలో మనకి ఇది కూడా జరుగుతుంటుంది అని మనం మొన్న గౌరాంగ దర్శన్ ప్రభు లెక్చర్లో కూడా విన్నాం కదా అనమాట. ఓకేనా మాతాజీ, క్లియరా అందరికీ?
సో ఫస్ట్ శ్లోకాలు వచ్చి నువ్వు మొత్తం కూడా సృష్టించింది నువ్వే, కానీ ధర్ముడి వాళ్ళ ఇంట్లో ఒక ఋషులాగా వచ్చావు అని చెప్తున్నారు. రెండో శ్లోకాలు వచ్చేసి నీ కృపావేక్షణంతో మొత్తం అంతా కూడా ఈ సమస్త పాపాలు తొలగి శాంతి అనేది నెలకొంటుంది అని చెప్పేసి నీ దృష్టి ఎప్పుడు కూడా మా మీద ఉంచు, ఆ దృష్టి ఎంత గొప్పది అనేది కూడా చెప్పారనమాట. ఓకే. ఏవం సురగణైస్తాత భగవంతా విభిష్ఠుతౌ లబ్ధావలోకైర్యయతుర్ యయుతుః. ఓకే. లబ్ధావలోకైర్యయతుః అర్చితౌ గంధమాదనం. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నా. ఏవం సురగణైస్తాత భగవాన్ తావభీష్టితౌ లబ్ధావలోకైర్య యతురర్చితు లబ్ధావలోకైర్య గంధమాదనం. మైత్రేయుడు పలికెను, ఓ విదురా, నరనారాయణుల రూపమున అవతరించిన భగవానుని దేవతలు ఆ విధముగా స్తుతించిరి. దేవదేవుడు అంతటా వారిపై కరుణా దృష్టిని సారించి పిదప గంధమాదన పర్వతమున కేగెను. హరే కృష్ణ మాతాజీ. సో వీళ్ళు ఎందుకు గంధమాదన దగ్గర ఏముంది, ఎందుకంటే వెళ్ళారు వాళ్ళు, మనకు ఆల్రెడీ తెలిసింది. నరనారాయణ ఋషులు ఏం చేస్తారు? వాళ్ళు కృష్ణార్జునుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు కదా మాతాజీ. తపస్సు చేస్తారు. వాళ్ళు గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఆ తర్వాత బిందు సరోవర్ వెళ్తారనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే బిందు సరోవర్ కాదు, బదరికాశ్రమం వెళ్తారు, అక్కడ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే నరనారాయణులకి వీళ్ళు దేవతలందరూ ప్రే చేశారు. వాళ్ళకి ఏంటంటే ఆ కృపావీక్షణం వాళ్ళ మీద చూపించి, కరుణ అనేది వాళ్ళకి చూపించి మళ్ళీ వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట, గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. తావిమౌ వై భగవతో హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదు కురుద్వహౌ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తావిమౌ వై భగవతో హరేరంసావిహాగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణో యదు కురుద్వహౌ. శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణులు ఇప్పుడు భూభార నివారణార్థమై యదు కురువంశంలో కృష్ణార్జునులుగా అవతరించరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ తర్వాత ఈ నరనారాయణ ఋషులు నెక్స్ట్ దాంట్లో ఎలా వచ్చారు అంటే, ఒక నర వచ్చేసేమో అర్జునుడి కింద, నారాయణుడు ఏమో కృష్ణుడు లాగా వచ్చారు అని చెప్తున్నారు అనమాట. సో మనకి తెలుసు కృష్ణుడు వచ్చేసి యదువంశంలో అనేసి, నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు ఎక్కడ కురువంశంలో అనమాట. సో వాళ్ళిద్దరూ ఆ విధంగా తీసుకొని వచ్చారు అనమాట నరనారాయణులు. స్వాహాభిమానినశ్చగ్నేర్ ఆత్మజం జీజనత్ పావకం పవమానం చ శుచిం చాహుత భోజనం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. స్వాహాభిమానినశ్చాగ్నే ఆత్మజాం శ్రీవదీజనయత్ పావకం పవమానం చ శుచించాహుత భోజనం. హరే కృష్ణ. అగ్నిదేవుడు తన భార్యగు స్వాహ వలన పావకుడు, పేవమానుడు, శుచి అను 3 పుత్రులను బడసెను. ఆ 3 యజ్ఞములందు అర్చింపబడిన హుతమును భుజించి జీవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి 13 మందిని ధర్ముడికి ఇవ్వడము, సో వాళ్ళకి ఎవరెవరు పుడతారు అనేది లాస్ట్ లో మూర్తికి వచ్చి నరనారాయణులు పుడతారు అని తెలుసుకున్నాము. ఈ నరనారాయణులకి దేవతలు ప్రార్థించడము, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడము, వాళ్ళు తర్వాత మళ్ళీ ఓకే. ఇప్పుడు నరనారాయణుల అంశలా మాతాజీ కృష్ణ అర్జున అనేది? నరనారాయణులే డైరెక్ట్ గా వచ్చారా, వాళ్ళ అంశలు వచ్చారా కృష్ణుడు అర్జునుడు లాగా? కృష్ణుడు అర్జున్ లాగా వాళ్ళే వచ్చారు కదా మాతాజీ.
కదా మాతాజీ. మళ్ళీ స్వయంగా వస్తారు. ఎస్ మాతాజీ, వాళ్ళ అంశాలు కాదు, డైరెక్ట్ గానే స్వయంగా వస్తారు. వాళ్ళిద్దరే ఇలాగా ఈ విధంగా వస్తారు అనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కువగా మనకి అంశాలు వస్తూ ఉంటాయి, బట్ ఇక్కడ అవును. మాత్రం వాళ్ళు మొత్తం స్వయంగా వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చారు. ఎస్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ 13 మంది అయిపోయారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్వాహ అన్నమాట, 14వ అమ్మాయి. ఆ అమ్మాయికి వచ్చేసి అగ్నితోటి పెళ్ళయింది. వాళ్ళిద్దరికి వచ్చేసి పిల్లలు వచ్చేసి పావకుడు, పవమానుడు, శుచి అని 3 కొడుకులు పుట్టారనమాట. ఈ పదాలన్నీ కూడా ఎక్కడ మనం వింటూ ఉంటాము అంటే, ఎప్పుడైతే మనం అగ్నికి స్వాహ చేస్తామో, చేసినప్పుడు అవి తీసుకోవడానికి వస్తారు చూడండి, వాళ్ళు వీళ్ళు అనమాట. వీళ్ళ నుంచి ఇంకా కూడా పిల్లలు పుడతారు. వీళ్ళందరూ కలిపి మొత్తం 49 మంది అవుతారనమాట. వీళ్ళ పిల్లలు కూడా 45 మంది వస్తారు. సో వీళ్ళందరూ కలిసి మనకి ఎప్పుడైతే మనం అగ్నిలో మనం స్వాహ అని వేస్తామో, వేసింది ఆ తీసుకోవడానికి వీళ్ళు మొత్తం అందరూ కూడా వస్తారు అని చెప్పి చెప్తారనమాట. తేభ్యోగ్నయః సమభవన్ చత్వారింశశ్చ పంచ చ తయేవైకోన పంచాశత్ సాకం పితృపితామహైః. మాతాజీ నేను చదువుతాను. చదవండి చంద్రిక. తేభ్యోగ్నయః సమభవన్ చత్వారింశచ్చ పంచ చ తయేవైకోన పంచాశత్సాకం పితృపితామహైః. ఆ 3 పుత్రుల నుండి 45 సంతానము ఉద్భవించిరి. వారును అగ్నిదేవతలే. ఆ కారణమున తండ్రులు మరియు తాతతో కలిపి అగ్నిదేవతలు 49 మండుగురయ్యిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో వీళ్ళకి మళ్ళీ ఈ 3 ఎవరైతే ఉన్నారో మనకి, వాళ్ళ 3కి కలిపి 45 మంది పిల్లలు అనమాట. సో వీళ్ళు 45 మంది, వాళ్ళ 3, మళ్ళీ వాళ్ళ నాన్న అగ్ని అంటే తాత అగ్ని. సో వీళ్ళు మొత్తం కలిపి ఎంతమంది అయ్యారు? 49 మంది. ఇదే సేమ్ 49 మంది వేరే చోట ఎక్కడో విన్నాం మనం. ఎవరికైనా గుర్తొచ్చిందా? మాంత్రికలు, మరుత్తులు కూడా 40 మంది. కరెక్ట్ మాతాజీ, మరుత్తులు కూడా వాళ్ళు 49 మంది. మనకి భగవద్గీతలో వస్తుంది, మనకి 10వ అధ్యాయంలో వస్తుంది. వాళ్ళు ఎలా వచ్చారు అంటే, వాళ్ళు ఎప్పుడైతే దితి కడుపుతో ఉంటుందో అప్పుడు ఏంటంటే ఈ ఇంద్రుడు వాళ్ళని చంపడం కోసమని వచ్చి ఆమెకి సేవ చేస్తూ ఉంటాడు. సో ఆ సేవ చేస్తూ చేస్తూ లోపలికి వెళ్ళి వాటిని బ్రేక్ చేస్తాడు అనమాట. 7 పార్ట్లుగా చేసి మళ్ళీ ఒక్కో పార్ట్ని మళ్ళీ 7గా చేస్తాడు. సో 7 × 7 49 మందిగా అవుతారు. ఆ తర్వాత అసలు నేను చంపాలని అనుకోవట్లేదు అది ఇది అంటే, అప్పుడు వాళ్ళకి మళ్ళీ శక్తినిచ్చి వాళ్ళని మరుత్తుల కింద మారుస్తారనమాట వాళ్ళు. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కూడా 49 మంది. వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు అగ్నిదేవతల కింద వాళ్ళని ఈ 49 మందిని లెక్కేసుకుంటూ ఉంటాం అన్నమాట. వైతానికే కర్మణి యన్నాం అభిర్బ్రహ్మవాదిభిః ఆగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే జ్ఞయస్తుతే. ప్రసన్నలక్ష్మి చదువుతావా? ఎవరైనా చదవండి. చదవండి చదవండి మాతాజీ. వైతానికే కర్మణి యన్నాం బ్రహ్మవాదిభిః ఆగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే జ్ఞయస్తుతే. వైదిక యజ్ఞముల యందు నిరాకారవాదులు బ్రాహ్మణులు వసడి ఆహుతులను స్వీకరించున్నది ఆ 49 అగ్ని దేవతలే. అది ముందే మనం చెప్పేసుకున్నాము. ఎక్కువగా ఏంటంటే నిరాకారవాదులు అనమాట. ఎక్కువగా వాళ్ళు ఏంటంటే యజ్ఞాలు చేస్తూ ఉంటారు దేవతల కోసం. వాళ్ళకి ఏంటంటే భగవంతుడికి ఒక రూపం ఉంది అది అనుకోరు కదా. ఎక్కువగా ఎప్పుడు వాళ్ళ అగ్ని కాంతితోటే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే దానికి ఆ ఆహుతి అనేది ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి 49 మంది అగ్నిదేవతలు వస్తారు అని చెప్తున్నారు అనమాట. అగ్నిశత్వా బర్హిషతః సౌమ్యాః పితర ఆజ్యపాః సాగ్నయో నగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వథా. హరే కృష్ణ. ప్రణామం. చదవండి గీత మాతాజీ. అగ్నిశ్వాత్తా
బర్హిషదః బర్హిష్ సౌమ్య బర్హిషదః సౌమ్య పితర అజ్వపాః సాగ్నేయో నగ్నయస్తేషాం పత్ని దాక్షాయణి సదా అగ్నిశ్వాత్తులు బర్హిషదులు సౌమ్యులు ఆజ్యపులు అణువారలు పితృదేవతలు వారు సాగ్నికులో లేదా నిర్నిగ్నుకులో అయ్యుందురు దక్షిణి తనయగు స్వధ ఈ పితృదేవతల భార్య. హరే కృష్ణ. సో మనకి పితృలోకంలో ఉండే వాళ్ళు ఏంటంటే వీళ్ళు అగ్నిశాతులు అంటే అది ఒక్కళ్ళని కాదు, వాళ్ళు ఒక గ్రూప్గా ఉంటారనమాట. ఇందాక ఎలా అయితే మనకి దేవతలందరినీ ఒక పేరుతో ఎట్లా పిలిచారో అదే విధంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళందరినీ కలిపి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు అనేది నేను తీయలేకపోయాను. ఏంటి వీళ్ళు ఎవరెవరు, దేనికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు అది సెర్చ్ చేద్దామని చూశాను, నాకు దొరకలేదు ఎక్కడా కూడాను. సో వీళ్ళు ఏంటంటే అగ్నిశ్వాతులు, బర్హిషదులు, సౌమ్యులు, ఆజ్యపులు కానీ ఉండుంటుంది మాతాజీ, బట్ నేను సేకరించలేకపోయాను. మళ్ళీ చూస్తాను, రేపటికి నేను చూసి చెప్తాను మీకు ఇవన్నీ. సో వీళ్ళందరూ ఏంటంటే పితృదేవతలు అనమాట, మనకి ఏదో పితృలోకంలో ఉండేవాళ్ళు అనమాట. పితృన్యాంతి పితృవ్రత ఆహాన్ ఉంది కదా, పితృలకు మనం పూజ చేస్తే పితృలోకాలకి వెళ్తాము అనేసి. సో అక్కడ ఉంటారనమాట వీళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఇది కూడా సాకిజ్ఞులు నిరగ్నికులు అంటే ఏంటో నాకు అది కూడా తెలియలేదు. ఇది కూడా నేను చూసి మీకు చెప్తాను. లెక్చర్స్ కూడా చూసాను, ఎక్కడ నాకు దొరకలేదు ఇవి ఎక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఈ దక్షుని యొక్క కూతుళ్ళలో స్వథ అని ఉంది కదా, ఆమె యొక్క వాళ్ళందరికీ కలిపి ఈమె ఒకే భార్య అనమాట వీళ్ళు అక్కడ పైన. ఇది మాత్రం నాకు కొంచెం టైం వేయండి మాతాజీ, నేను చూసి చెప్తాను మీకు. తేప్యో దధార కన్యే ద్వే వాయునాం ధారిణీం స్వథా ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే. హరే కృష్ణ యశోద మాత చదవండి, తర సునీత మాత చదువు. తేభ్యో దాదార కన్యేభ్యో వాయునాం ధారిణీం స్వదా ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే. థ్యాంక్ యూ. పితృదేవతలకు ఒసగబడిన స్వదా వయున మరియు ధారిణి నామక ఇరువురు పుత్రులకు కనెను. నిరాకారవాదులైన ఆ ఇరువురును జ్ఞాన విజ్ఞాన పారంగతులు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ పితృదేవతలు ఎవరైతే మనం చెప్పుకున్నామో అగ్నిశ్వరత, బర్హిషదులు అనేసి, సౌమ్యులు అనేసి చెప్పుకున్నాం కదా, వాళ్ళందరికీతో పాటు ఈమెకి పెళ్ళయింది. సో వాళ్ళకు వచ్చేసి పిల్లలు ఏంటంటే 2 ఆడపిల్లలు అనమాట. వాళ్ళ పేర్లు వయున, ధారిణి అనమాట. సో వీళ్ళిద్దరూ ఏంటంటే జ్ఞాన విజ్ఞానం, వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్తో ఉంటారు ఎప్పుడు కూడాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వాళ్ళు నిరాకారవాదులు, భగవంతుని ఎప్పుడు జ్ఞానయోగంలో ఉంటారనమాట వాళ్ళు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 15 మంది అయిపోయారు. ఇంకొక లాస్ట్ ఆమె ఉంది, ఆమె ఎవరు అనేది మనకు తెలుసు, సతీ అని. సో ఆమె గురించి వస్తుంది అనమాట ఇప్పుడు. భవస్య పత్ని తు సతీ భవం దేవమనువ్రత ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలతః. చదవండి మాతాజీ. ఎవరు మాతాజీ? నేను చదవనా, వేరే వాళ్ళు ఎవరో వచ్చింది? ఇందాక సునీత మాతాజీ చదువుని, దివ్యలోకేశ్వరి నెక్స్ట్ లోక చదువురు వీరు. హరే కృష్ణ మాతాజీ. చదవండి సునీత మాతాజీ. భవస్య పత్ని తు సతీ భవం దేవమన వ్రత. మాతాజీ చూడండి, పత్ని తు సతీ అక్కడ కట్ చేయండి. భవం దేవమనువ్రత 1 word 1 second లైన్. ఓకే. పత్ని తు సతీ భవం దేవ మనువ్రత ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలతః. దక్షుని 14వ కుమార్తెయగు సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైన ఆమె సంతానవతి కాలేదు.
సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ సతీ శివుడి గురించి మనం ఇంకా నెక్స్ట్ మనం 6 చాప్టర్లు మనం 2 నుంచి 7 వరకు కూడా మొత్తం ఈ చాప్టర్లన్నీ కూడా దాని గురించి మనం నేర్చుకోబోతున్నాము. సో మనకి సతీదేవికి శివుడికి పెళ్ళవుతుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా భర్త సేవ యందే శ్రద్ధాశ్రద్ధలతో, మనకి తెలుసు ఇల్లు ఉండదు, నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది యాక్చువల్గా అది. ఆమెకి ఇల్లు ఉండదు, అయినా సరే ఆయనకి సేవ చేసుకుంటూ ఎప్పుడూ కూడా ఆమె ఉంటుందన్నమాట. సో అదొక్కటే కారణం కాదు, ఆమె సంతానవతికి ఇల్లు లేకలేదు అందువలన సంతానం కలగలేదు అని కాదు. ఎందుకు కలగలేదు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాలో వస్తుంది, చూద్దాం. పితర్యా ప్రతిరూపే స్వే భవాయా నాగసేరుషా అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుత. చదువు. సరే. పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగసేరుషా అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుత. హరే అనువాదం. శిల్పపాలు. దీనికి కారణం ఏమనగా సతీదేవి తండ్రి యగు దక్షుడు దోషరహితుడైన శివుని ఎల్లప్పుడూ నిందించెడివాడు. అందువలన యవ్వన ప్రాయముననే సతీదేవి యోగశక్తి చే తన దేహమును త్యజించింది. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి కారణం ఏంటి అనేది చెప్తున్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆమె యవ్వన ప్రాయంలో, అంటే అంత ప్రౌఢగా ఉన్నప్పుడే ఆమె చనిపోయింది అనమాట, యవ్వనంలో ఉండగానే. అందుకని ఆమె పిల్లల్ని కనలేకపోయేది. ఎందుకు చనిపోయింది అంటే ఆమె ఎప్పుడు కూడా తండ్రి ఏంటి అంటే శివుణ్ణి నిందిస్తూ ఉండేవాడు. ఎందుకు అనేది మనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బూడిద రాసుకొని ఉంటాడు, చెట్ల కింద శ్మశానంలో ఉంటాడు, చెట్టు కింద. ఇక్కడేమో సతీ ఏంటంటే చాలా గారాబైన కూతురు. దక్షుడికి అందరిలో కన్నా కూడా సతీ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఆమె కావాలని అతన్ని చేసుకుంది కాబట్టి అతను మంచిగా లేడు అని చెప్పేసి ఎప్పుడు ఏదో దానికి చెదిరించుకుంటూ ఉంటాడనమాట. సో అందుకొని ఆమె ఒకసారి ఏంటంటే తన యోగశక్తి వచ్చి ఆ మంటలోకి వెళ్ళిపోయి ఆమె దహనం చేసుకుంటుంది అనమాట. సో అది ఏంటి అనేది మనం నెక్స్ట్ మళ్ళీ ఎలాగో చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఎందుకు ఆయన సంతుష్టి కాలేదు అంటే, ఆ అమ్మాయి ఏమో మంచి గొప్ప రాజు కూతురు కదా, యాక్చువల్గా అంతే కదా, దక్షుడు అనేది రాజే కదా, రాజు కూతురు అనమాట. అది కాక ఇంకా గారాభం అయిన కూతురు. అలాంటిది తీసుకెళ్ళి ఆయన ఓ శ్మశానంలో చెట్ల కింద పెట్టడం. పోనీ అలా అని అతనికి ఏమన్నా పదవి ఏవి లేదా అంటే, ఎంతో చక్కగా మంచి పదవి ఉన్న అతను ఎందుకంటే ఒక చెప్పండి శివుడు మంచి పొజిషనే కదా, కావాలంటే అలా క్రియేట్ చేసుకోగలరు కూడా. అయినా కూడా ఆయన బాణప్రస్థం లాగా ఒక చెట్ల కింద శ్మశానంలో అలాగే ఉంటూ ఉన్నాడు. ఆమె కూడా చక్కగా ఆయనకి సేవ చేసుకుంటూ ఉంది. అందువలన ఆయనకి నచ్చక ఏదో ఒకటి విమర్శిస్తూ ఉండేవాడు అనమాట. సో ఎందుకు విమర్శించాడు ఏంటి అనేది మనకి రేపు 2వ శ్లోకం నుంచి విదురుడు మళ్ళీ క్వశ్చన్లు అడగడం, మళ్ళీ మైత్రేయుని సమాధానం చెప్పడం, ఇవి మనకి ఇంకొక 6 చాప్టర్ల దాకా హ్యాపీగా ఇదే జరుగుతుంది. మనం చర్చించుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా హరే కృష్ణ సందేహాలు? మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు 64వ శ్లోకంలోని నిరాకారవాదులైన ఆ ఇరువురు జ్ఞాన జ్ఞాన విజ్ఞాన పారంగతులు. నిరాకారవాదులు అన్నారు ఎందుకు అని డౌట్. వాళ్ళు జ్ఞానయోగంలో ఉన్న వాళ్ళు నిరాకారవాదులే కదా మాతాజీ. భగవంతుడికి ఆకారం ఉందనుకోరు కదా వాళ్ళు. అర్థమైంది మాతాజీ. జ్ఞానయోగం మాతాజీ, వాళ్ళు భక్తి యోగం కాదు, జ్ఞానయోగం. మనం చెప్పుకున్నాం అవును కదా, జ్ఞానం. సనాతన కుమారులు అవును కూడా ఏ యోగంలో ఉండేవాళ్ళు, జ్ఞానయోగంలో ఉండేవాళ్ళు. తర్వాత భగవంతుడిని చూశాక కదా వాళ్ళు మారిపోయారు. అవును అంటే వాళ్ళకి వర్ణన తెలుసు, కానీ ఏంటంటే దాని మీద శ్రద్ధ పెట్టరు వాళ్ళు. అవును వాళ్ళకి భగవంతుడికి ఈ వర్ణన ఉంది, ఇది అంటే జ్ఞానం తెలిసినప్పుడు వాళ్ళకి తెలుసు, బట్ కానీ వాళ్ళ దృష్టి అంతా దాని మీద ఉండదు. భగవంతుడికి నిరాకారం మీదే ఉంటుంది వాళ్ళకి. అదే మాతాజీ డౌట్. యా, ఓకే. హరే అదొక కృష్ణ. థ్యాంక్ యూ శ్లోకాన్ని మాత్రం నేను మీకు చూస్తాను మాతాజీ. లెక్చర్స్ 4-5 వెతికాను కానీ ఎక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాని గురించి. చూస్తాను నేను. దామోదర్ రికార్డింగ్ ఆపేస్తావా? యా, ఇంకోటి మాతాజీ, నిన్న కశ్యపుడిది మనము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి 4th క్యాంటోలో వస్తుంది దక్షుడి యొక్క ఒక భార్య పిల్లలు. దక్షుడికి ఎవరు భార్య? ప్రసూతి. ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఆకీషిని
ఏదో వస్తుంది మాత ఆషికిని అనుకుంటా సంథింగ్, ప్రాచీన బర్హ అని కూడా వస్తుంది ఆమె పేరు. సో ఆమెకి ఏంటి అంటే ఫస్ట్ 10,000 మంది పిల్లలు పుడతారు, మగ పిల్లలు. వాళ్ళందరినీ తపస్సు చేసుకోవడానికి పంపిస్తాడు. తర్వాత మళ్ళీ 1000 మంది పుడతారు, వాళ్ళని పంపిస్తాడు. సో పంపించినప్పుడు ఈ నారదులు వారు వచ్చేసి వాళ్ళని ఏంటంటే మీరేంటి భౌతిక కోరికల కోసం తపస్సు చేస్తున్నారా అనేసి వాళ్ళని డైవర్ట్ చేసేస్తాడు అనమాట. సో అప్పుడే ఆయన కోపం వచ్చేసి దక్షుడు ఆయనకి శాపం ఇస్తాడు నారదుల వారికి. ఏమనిస్తారు, నువ్వు ఒక్క చోట కూడా స్థిరంగా ఉండలేవు అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఆడపిల్లలు 60 మంది పుడతారనమాట. సో ఆ 60 మందిలో ఫస్ట్ 10 మందిని వచ్చేసి ధర్మాకి ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ ధర్మాకి ఇచ్చినట్టే మళ్ళీ అక్కడ కూడా 10 మందిని ధర్మాకి ఇస్తాడు. నెక్స్ట్ 13 మందిని వచ్చేసి కశ్యపుడికి ఇస్తాడనమాట. తర్వాత మళ్ళీ 27 మంది, ఎంతమందినో 27 47 మందినో ఎంతమందినో మాతాజీ మళ్ళీ చంద్రుడికి ఇస్తాడు. చంద్రుడికి 27 కదా, 27 చంద్రుడికి ఇస్తాడు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇంకో 4 ఆడపిల్లల్ని మళ్ళీ కశ్యపుడికి ఇస్తాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే 17 మనకి 27 ఎంతైనా 44, మళ్ళీ 54, మిగతా 6 వేరే వేరే వాళ్ళకి ఇస్తాడనమాట. సో ఈ విధంగా 60 మంది పిల్లల్ని కూడా ఇస్తారు. సో ఇది మను మారడము అది కాదు, యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే 6th క్యాంటోలో వస్తుంది, మనకి 6వ గ్రంథంలో 4వ చాప్టర్లో వస్తుంది అనమాట. సో అప్పుడు నేర్చుకుందాము. కాకపోతే ఇప్పుడు తెలియాలి కాబట్టి మీకు ధర్మాకి ఇచ్చింది, కశ్యపుడికి ఇచ్చింది, వేరే వేరే భార్యలతో ఉన్న పిల్లలను అనమాట. ఓకే, ఈ యుగంలోనే ఇచ్చారంటారు అంతే కదా మాతాజీ? మనం ఇంకో యుగం అనుకున్నాం. ఈ మన్వంతరంలోనే. ఓకే మాతాజీ. ఇంకో మన్వంతరం కాదు. హరే కృష్ణ మాతాజీ. ఇవన్నీ పేర్లు భాగవతం ఉండబట్టి తెలిసింది మాతాజీ, లేకపోతే మన ఇంట్లో పిల్లల తాలూకా పేర్లే వేరు వేరుగా గుర్తుండవు. ఎంత గుర్తు పెట్టుకుని భాగవతంలో ఇంక్లూడ్ చేశారు మాతాజీ. అవును, అందుకే మొన్న అనుకున్నాను కదా, ఎవరైనా కల్పితము ఇట్లాగా అది అని అంటే ఇన్ని పేర్లు ఇన్ని విధంగా లెక్కలుగా క్యాలిక్యులేటెడ్ గా చేసి రాయడం అనేది అంత సంభవమైంది కాదు. మనం ఏదో మనం రచించాము అని అనుకోవడానికి ఇది వీలయ్యేది కాదు మాతాజీ. ఆ 27 మంది కదే మాతాజీ నక్షత్రాలు అవుతారు కదా. అవును మాతాజీ, కరెక్ట్, చంద్రుడికి ఇచ్చిన వాళ్ళు. అవును, అదే కొంచెం క్షీణించడం, కొంచెం 15 రోజులేమో క్షీణ దశ, 15 రోజులేమో కాంతి దశ ఉంటాయి కదా అతని శాపం వల్ల. చంద్రుడికి శాపం మాతాజీ అది. ఈ భార్యలందరూ వచ్చేసి అది కూడా ఎందుకు శాపం, ఇదంతా కూడా మనకి 6th క్యాంటోలో వస్తాయి మాతాజీ. ముందు ముందు తెలుసుకుందాం ఇవన్నీ కూడా. మాతాజీ హరే కృష్ణ. చెప్పమ్మా మాతాజీ. మీరు దత్తాత్రేయుడి గురించి చెప్పారు కదా, మామూలుగా మనకి మూవీస్ లో చూపిస్తారు కదా మాతాజీ, వాళ్ళ ముగ్గురు కలిసి ఒకరే అనేసి, కానీ ఇక్కడ ముగ్గురు పుత్రులుగా చూపించారు కదా విష్ణు. అది కొంచెం క్లారిటీ చేయండి మాతాజీ. యాక్చువల్గా ఏంటంటే అందుకే మనము ఇప్పుడు చూసాము అంటే చంద్రుడు కానీ దుర్వాసుడు కానీ ఎక్కడా కూడా అవతారం అని చెప్పం మనం, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ అక్కడి నుంచి వచ్చిన అంశే కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు విష్ణువు నుంచి వస్తాడు కాబట్టి ఈయన మనం దత్తాత్రేయ అని అవతారం చెప్తాము. ఇంకా ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు యొక్క కలయిక, అంటే అసలు అవతారం అనేది దత్తాత్రేయుడి కోసం వీళ్ళంతా కూడా కలిపి వచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ అవసరం ఏంటంటే దత్తాత్రేయుడు అవసరం ఉంది, కానీ ఏంటంటే ఈయన జగదీశ్వరుడు